అస్సాంలో మరీ దారుణమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాలు ఏదైతే హిమంత్ బిశ్వా శర్మ చెప్పినట్టు 22 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముస్లిం డామినేషన్, అది కూడా బంగ్లాదేశ్ నుంచి అక్కడికి వచ్చి స్థిరపడిపోయి వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసినటువంటి కారణంగా 22 నియోజకవర్గాలు కంప్లీట్గా డెమోగ్రఫికల్ చేంజ్ అయినటువంటి ప్రదేశం. అందులో జానియా కాన్స్టిట్యున్సీ ఒకటి. అక్కడ మియా ముస్లింలు టోటల్గా 80% మంది ఉన్నారు. నిన్న కొంతమంది ఆడపిల్లలు అక్కడ ఉన్నటువంటి ఒక దాబాకి వెళ్ళారట. అయితే ఒక్కసారిగా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళని చుట్టుముట్టి, మీరు దాబాలకు వస్తారా, ఆడపిల్లలు అయ్యుండి ఇక్కడికి వచ్చి చేస్తారా, ఇక్కడ తింటారా, ఇక్కడ తిరుగుతారా, ఇక్కడ చేస్తారంటూ వాళ్ళని తీవ్రంగా దుర్భాషలాడినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తుంది. వాళ్ళ మీద దాడి చేసినంత పని చేశారు. విజువల్ చూపించలేను, ఎందుకంటే వేరే అక్కడ ఛానల్స్ నుండి వచ్చినటువంటిది అన్నమాట. ఈ గొడవ అంతా ఆడపిల్లల మీద ఎగబడి దాడికి సిద్ధపడుతున్నటువంటిది. చివరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఇక్కడ ఒక ఆఫ్ఘనిస్తాన్ని తయారు చేస్తున్నారు.